బ్యాక్ టు ద టెక్ ఇన్నోవేటర్స్ నెట్వర్క్ టెక్ బులెటిన్ అప్డేట్. సో ఫస్ట్ బులెటిన్ వచ్చేసరికి చైనాకి సంబంధించి చైనా వరల్డ్స్ ఫస్ట్ ఇంటెలిజెంట్ రోబోటిక్ వేల్సాక్ డెవలప్ చేసింది. సో దీన్ని తయారు చేసిన సంస్థ వచ్చేసరికి సిన్యాంగ్ ఏరోస్పేస్ సిన్వాంగ్ అనే సంస్థ దీన్ని తయారు చేశారు. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మెరైన్ అండ్ ఓషన్స్ ఎక్స్ప్లోరేషన్లో ఆక్వాటిక్ స్పీసెస్ గురించి జరిగే యాక్టివిటీస్ గురించి తెలుసుకునేందుకు దీన్ని డెవలప్ చేసామంటున్నారు. సో ఇది చూడడానికి రియల్ సార్క్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా రియల్ సార్క్ లా ఉంటుంది. వేవ్ మూమెంట్, రెప్టైల్ మూమెంట్ సేమ్ రియల్ సార్క్ ఎలా స్విమ్ చేస్తుందో ఇది కూడా అలా స్విమ్ చేస్తుంది. సో దీనిలో అడ్వాన్స్డ్ సెన్సార్స్, ఆప్టికల్ స్టెబిలైజేషన్ కెమెరాస్ ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. సో దీనివల్ల అక్కడ జరిగే యాక్టివిటీస్ అంతా కూడా రికార్డింగ్స్లో వచ్చి సో మరింత మనం ఓషన్ అండ్ మెరైన్ ఎక్స్ప్లోరేషన్ గురించి తెలుసుకోవచ్చు అనేసి అనుకుంటున్నా. సో ఇది మీకు ఎలా అనిపించిందో మన కామెంట్ సెక్షన్లో చేయండి. నాకైతే వెరీ ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్గా అనిపించింది. సో నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి రెడ్మీకి సంబంధించి రెడ్మీ వాచ్ యాక్టివ్ 5 ఈ మంత్ సెప్టెంబర్ 3 నుంచి సేల్ స్టార్ట్ అయ్యాయి. సో దీని స్పెసిఫికేషన్స్ ఏంటో మనం చూద్దాం. సో మనకి ఇది 2 కలర్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంది. ఒకటి వచ్చేసరికి మిడ్ నైట్ బ్లాక్ అలాగే వైట్ కలర్లో ఉంది. సో దీని మెయిన్ అట్రాక్టింగ్ ఫీచర్స్ ఏంటో చూద్దాం. క్లియర్ ప్లస్ కాలింగ్, ఈ వాచ్లో మెయిన్ అట్రాక్టింగ్ ఫ్యూచర్ క్లియర్ ప్లస్ కాలింగ్. సో ఈ ఫ్యూచర్ ఏంటంటే మనం కాల్స్ మాట్లాడుకునేటప్పుడు బయట నాయిస్ ఏదైతే ఉందో మన సరౌండింగ్స్లో, సో మన ఈ నాయిస్ అంతా డిటెక్ట్ చేసి మన క్లియర్ ప్లస్ కాలింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. సో ఈ ఫ్యూచర్ అయితే కొంచెం బాగుంది. అలాగే మనకి ఇందులో అలెక్సా ఇన్బిల్ట్ వస్తుంది. ఇది 2 ఇంచ్ ఎల్సిడి డిస్ప్లేతో వస్తుంది. హైపర్ ఓఎస్ పైన రన్ అవుతుంది. దీనిలో ఇంకొక బెస్ట్ ఫ్యూచర్ ఏంటంటే సింగిల్ ఛార్జ్ పైన మనకి 18 డేస్ బ్యాటరీ లైఫ్ వస్తుంది అనమాట. హెవీ యూసేజ్ అయితే 12 డేస్, నార్మల్ యూసేజ్ అయితే 18 డేస్ వస్తుంది అంటున్నారు. అలాగే వాటర్ రెసిస్టెంట్ అండ్ స్పెస్ట్ రెసిస్టెన్స్కి వచ్చేసరికి IP8 పైన రన్ అవుతుంది. హైపర్ ఓఎస్, ఇది రెడ్మీ ఓఎస్ అందరికీ తెలిసిందే. దీనిలో మనకి 200+ యూనిక్ వాచ్ ఫేసెస్ ఉంటాయి. హై రిజల్యూషన్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ 500 అప్ టు అడ్జస్టబుల్, 140+ స్మార్ట్ ఫోన్స్. అలాగే హిందీ లాంగ్వేజ్ సపోర్ట్ చేస్తుంది. దీన్ని బ్లూటూత్ 5.3 వెర్షన్ పైన రన్ అవుతుంది. ఇది దీనిలో ఉండే ఫ్యూచర్స్. సో ఇది మీకు నచ్చినట్లయితే మీకు చెక్అవుట్ చేయాలనుకుంటే నేను దీన్ని మన డిస్క్రిప్షన్ బాక్స్లో పిన్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి, సో చెక్అవుట్ చేయండి. బులెటిన్ వచ్చేసరికి రెడ్మీకి సంబంధించి రెడ్మీ బటన్లెస్ మొబైల్స్ పైన ప్రజెంట్ వర్క్ చేస్తుంది. సో బటన్లెస్ మొబైల్స్ ఏంటంటే మనం ఏదైతే ప్రజెంట్ మొబైల్స్లో వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్, పవర్ బటన్స్ ఉన్నాయో సో వాటిని రిమూవ్ చేసి రీప్లేస్ చేసి బటన్లెస్ మొబైల్స్ రెడ్మీ నుంచి రాబోతున్నాయి. ఇవి వచ్చేసరికి 2025 సెకండ్ క్వార్టర్ కల్లా వస్తాయి అంటున్నారు. సో దీని ప్రాసెసర్ వచ్చేసరికి ఏదైతే మన రెడ్మీ 15S ప్రోలో లేటెస్ట్ పవర్ఫుల్ ప్రాసెసర్ 8+ Gen 4 ప్రాసెసర్ ఉందో సో దీనిలో కూడా 8+ Gen 4 ప్రాసెసర్ ఉంది. మోర్ ఇన్బిల్ట్ ఏ ఫ్యూచర్స్తో వస్తుంది. సో చూద్దాం. నాకు తెలిసి ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ అవ్వచ్చు, ఎందుకంటే బటన్లెస్ అంటే ఎంతవరకు వరల్డ్స్లో ఏ మొబైల్స్ కూడా లాంచ్ చేయలే. సో ఇది ఫ్లాగ్షిప్ మొబైల్ కాబట్టి ప్రైస్ సెగ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో వన్స్ కీ ఫ్యూచర్స్ బయటకు వచ్చాక నేను నెక్స్ట్ న్యూస్లో కవర్ చేస్తాను. నెక్స్ట్ బులెటిన్ వచ్చేసరికి రియల్మీకి సంబంధించి. సో ఈ బులెటిన్ ఎవరైతే మీ హెవీ యూజర్ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళకి రిలేట్ అవుతుంది. సో ఇదేంటంటే రియల్మీ వరల్డ్స్ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్ ఛార్జర్ని డెవలప్ చేసింది. ఇది వచ్చేసరికి 320 వాట్స్ సోనిక్ ఫాస్ట్ ఛార్జింగ్. సో దీన్ని లైవ్లో టెస్ట్ చేయగా 4420 mAh బ్యాటరీ పికప్ గల ఫోన్ని చెక్ చేయగా ఇది 0 to 100% ఛార్జ్ చేయడానికి టేక్స్ ఓన్లీ 4 minutes 30 seconds. 4 minutes 30 secondsలోనే 0 to 100% ఛార్జ్ అయింది. అసలు చాలా క్రేజీగా ఉంది కదా. సో ఇది మనం రియల్మీ నుంచి ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయగల టెక్నాలజీ. సో అలాగే దీనిలో ఎడిషన్ ఆఫ్ రియల్మీ వరల్డ్స్ ఫస్ట్ ఫోల్డెడ్ బ్యాటరీ పైన కూడా వర్క్ చేస్తుంది. అలాగే ఫస్ట్ ఎయిర్ గ్యాప్ వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్, ఫస్ట్ పాకెట్ క్యానన్ ఛార్జర్ విత్ ఎడిషన్ ఆఫ్ డ్యూయల్ టైప్ పోర్ట్స్ టైప్ సితో వస్తుంది. సో ఇవైతే రియల్మీ నుంచి మనం యాక్సెప్ట్ చేయగల ఫ్యూచర్ టెక్నాలజీస్. ఇవైతే చాలా క్రేజీగా ఉన్నాయి. సో ఈ బులెటిన్ ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా, మీ హెవీ యూజర్ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. ప్రాసెసర్కి సంబంధించి ప్రజెంట్ ఏదైతే మన స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో 8+ Gen 3 పవర్ఫుల్ ప్రాసెసర్ ఉందో దీనికి అప్గ్రేడబుల్ ప్రాసెసర్ 8+ Gen 4 ప్రాసెసర్ కూడా డెవలప్ చేయనున్నాయి. సో దీని అప్కమింగ్ ప్రాసెసింగ్ మొబైల్స్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రెడ్మీకి సంబంధించి రెడ్మీ 15, 15 Pro, 15 Ultra, 15 సిరీస్ కూడా 8+ Gen 4 ప్రాసెసర్ మనం రెడ్మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐక్యూకి సంబంధించి IQ 13 సిరీస్ కూడా 8+ Gen 4 ప్రాసెసర్తో రాబోతున్నాయి. OnePlus సంబంధించి OnePlus 13 సిరీస్
రియల్మీ GT7 Pro, మోటోరోలా Edge60 Ultra. సో ఈ మొబైల్స్ అన్నీ కూడా అప్కమింగ్ 8+ Gen 4 ప్రాసెసర్తో వస్తున్నాయి. సో వన్స్ రిలీజ్ అయ్యాక కీ ఫ్యూచర్స్ బయటకు వచ్చాక 8+ Gen 4 యాంటిట్యూడ్ స్కోర్ ఎంత, ఇవన్నీ కూడా నెక్స్ట్ న్యూస్లో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. నేను వచ్చేసరికి ఇన్ఫినిక్స్ సంబంధించి ఇన్ఫినిక్స్ Hot 55Z నిన్నైతే సేల్కి వచ్చింది. ఇది మనకి అరౌండ్ 10K బడ్జెట్లో 8+128GB 5G ఫోన్తో పాటు మోర్ నెంబర్ ఆఫ్ AI ఫ్యూచర్స్ ఇన్బిల్ట్ అయితే ఈ మొబైల్లో ఉన్నాయి. సో వన్ స్పెసిఫికేషన్స్ ఏంటో మనం చూద్దాం. సో ఇది మనకి మొత్తం 4 కలర్స్లో అవైలబిలిటీగా ఉంది. సో స్లీక్ బ్లాక్, సేజ్ గ్రీన్, వైబ్రెంట్ బ్లూ, డ్రీమీ పర్పుల్. ఈ 4 కలర్స్లో డ్రీమీ పర్పుల్ వచ్చేసరికి లెదర్ ఫినిష్తో వస్తుంది అంటున్నారు. అలాగే ఇన్ఫినిక్స్ Hot 55Z మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ పైన రన్ అవుతుంది. బేస్ వేరియంట్ వచ్చేసరికి 4GB + 128GB స్టోరేజ్. హైయెస్ట్ వేరియంట్ వచ్చేసరికి 8GB + 128GB. 6.7 ఇంచ్ HD డిస్ప్లే విత్ ఎడిషన్ ఆఫ్ 128Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. కెమెరా సెక్షన్కి వచ్చినట్లయితే దీనిలో మెయిన్ కెమెరా 48MP సోనీ IMX 582 కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 8MP కెమెరా, ఆండ్రాయిడ్ 14. బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ విత్ 18W ఛార్జింగ్తో వస్తుంది. దీనిలో మనం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంది, USB Type-Cతో వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ వచ్చేసరికి 5.4 వెర్షన్, IP54 వాటర్ అండ్ స్వెట్ రెసిస్టెంట్. ముఖ్యంగా ఏ ఫ్యూచర్స్కి వచ్చినట్లయితే దీనిలో ఏ వాల్పేపర్ జనరేటర్, ఏ ఛార్జ్, ఏ కెమెరా, ఏ యాప్ బూస్టప్, ఏ బ్యాటరీ ప్రొటెక్షన్, ఏ పీక్ ప్రూఫ్, ఏ స్మార్ట్ ట్యాప్ సజెషన్, ఇలా మోర్ నెంబర్ ఆఫ్ ఏ ఫ్యూచర్స్ అయితే ఇన్ఫినిక్స్ మొబైల్లో వాడారు. ఇవైతే కొంచెం 10K బడ్జెట్లో ఇన్ని ఫ్యూచర్స్ మనం ఎక్స్పెక్ట్ చేయడం చాలా క్రేజీ. అసలు ఇయర్ ఇన్ఫినిక్స్ నుంచి చాలా మంచి మొబైల్స్ లాంచ్ అవుతున్నాయి. అలాగే ఇన్ఫినిక్స్ Hot 50 వచ్చేసరికి TUV SUDA లెవెల్ సర్టిఫైడ్ వస్తుంది. రిలయబిలిటీ మొబైల్ అంటున్నారు. సో దీని మనకి సేల్ అయితే సెప్టెంబర్ 9 స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఉన్న టెక్ న్యూస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.